నమస్తే వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ షెఫ్ స్పెషల్. రొటీన్ గా కాకుండా డిఫరెంట్ రెసిపీస్ ని మీకు అందిస్తున్న షెఫ్ స్పెషల్ లో ఈ రోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మేము రెడీగా ఉన్నాం. మరి మనకు డిఫరెంట్ రెసిపీ కావాలి అంటే ఎవరు రావాలి? మన షెఫ్ రావాలి కదా, మరి పిలిచేద్దామా? లెట్ మీ వెల్కమ్ షెఫ్ శ్రీకాంత్ గారు. హలో హాయ్ శ్రీకాంత్ గారు. అరే ఇవాళ ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు, ఏంటి? చాలా యాక్టివ్ అండి. ఎలా నా ఫేవరెట్ డిష్. మీ ఫేవరెట్ డిష్? నా ఫేవరెట్. వావ్, మీ ఫేవరెట్ డిష్ అంటే అందరికీ ఫేవరెట్ అయిపోతుంది. అది ఏంటి ఆ ఫేవరెట్ డిష్? వైట్ పాస్తా. వైట్ పాస్తా. yes. సో క్రేజీ రెసిపీస్ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్ గా ఈ పాస్తా నచ్చుతుంది, అంటే వైట్ పాస్తా చాలా నచ్చుతుంది. సో వైట్ పాస్తా పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. సో అందుకని ఈ రోజు మనం వైట్ పాస్తా ఎలా చేయాలో ఏంటో తెలుసుకోబోతున్నాం. వైట్ పాస్తా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాస్తా, పన్నీర్, పాలు, మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బటర్, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాల పొడి, ఉప్పు, నూనె, వెల్లుల్లి ముక్కలు, ఆరిగానో, బేసిల్. వైట్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. ఎలా చేయాలి ఏంటి జాగ్రత్తగా వాచ్ చేయండి. మమ్మీస్ రెడీగా ఉన్నారా? వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం చేయాలి శ్రీకాంత్ గారు? ఫస్ట్ సింపుల్ ప్రాసెస్ చెప్పేస్తానండి. ఫస్ట్ దీనికి మనం వైట్ పాస్తా క్రీమ్ కావాలి. క్రీమ్ కావాలి. క్రీమ్ ఓకే. కానీ క్రీమ్ బయట పర్చేస్ చేసుకోవడం కన్నా ఈ పాస్తాకి పర్టికులర్ గా దానికి ఒక సాస్ తయారు చేస్తాం. ఓ, సో వైట్ సాస్ వైట్ సాస్ తయారు చేస్తాం. మీరు ప్రిపేర్ చేస్తారు? మనం ప్రిపేర్ చేస్తాం. వావ్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేద్దాం. ఓకే. సో వైట్ సాస్ ప్రిపేర్ చేసుకోవాలి ముందు. సో అది ఎలాగా? సో పాన్ పెట్టేసుకున్నాము. సో నెక్స్ట్ సో బటర్ యాడ్ చేసుకుందాం. వైట్ సాస్ కి బటర్ యాడ్ చేస్తున్నాం. నైస్. సో మనం చెప్పినట్టే పక్కకి తీసి యాడ్ చేసుకుంటాం. ఓకే. బటర్ ని కొద్దిగా మెల్ట్ చేసుకోవాలి. బటర్ మెల్టింగ్ కూడా టెన్షన్ పడకూడదు అన్నమాట. సింపుల్ గా లో ఫ్లేమ్ లో మెల్ట్ చేసుకుంటే బటర్ మనకి కలర్ చేంజ్ కాదు. ఓకే. సో హై ఫ్లేమ్ లో అయితే కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది, అంటే బర్న్ అయిపోతుంది. బర్న్ అయిపోతుంది, మన టేస్ట్ మొత్తం మారిపోతుంది అనమాట. సో మనకి ఇది కరిగిపోయింది. ఇందులో మనం మైదా పిండి ఆల్ పర్పస్. సో మైదా పిండితో చేస్తున్నాం ఈ వైట్ సాస్ అనేది, అంతేనా? ఓకే. మనం బటర్ ఎంత తీసుకున్నామో అంత మైదా పిండి తీసుకోవాలి. ఓకే. సో 2 స్పూన్స్ సరిపోతుంది. మనం 2 స్పూన్స్ బటర్ తీసుకున్నాం, సేమ్ టైం 2 స్పూన్స్ మైదా. ఓకే. సో బటర్ లో ఈ మైదా పిండి మిక్స్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ ఇది సింపుల్ ప్రాసెస్ అనుకుంటా కదా? చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనకి వైట్ సాస్ ని మనకి జనరల్ గా క్రీమ్ లేదనుకున్నప్పుడు ఈ వైట్ సాస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. మనకి బటర్ మసాలా, మక్ని, 2 గ్రేవీలలో మనం క్రీమ్ యాడ్ చేస్తాం. అటువంటి టైంలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఇందులో ఫ్యాట్ తక్కువ ఉంది. ఓకే. సో బయట దొరికే క్రీమ్ కంటే ఇట్లా మనం ప్రిపేర్ చేసుకుంటే ఇందులో ఫ్యాట్ తక్కువ ఉంది. మిల్క్ యాడ్ చేసుకుని కలుపుతూ ఉండాలి. ఓకే. సో ఇందులో కూడా మనం కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తున్నాం. మనకి క్రీమ్ ఎంత కావాలో అంత మిల్క్ యాడ్ చేసుకోవాలి. మనకి మిల్క్ యాడ్ చేస్తుంటే థిక్ అయిపోతుంది. చూడండి, మనకి మైదా ఏదైతుందో అది మనకి మిల్క్ వెంటనే కమ్మన్ అయిపోతుంది. ఎందుకంటే మిల్క్ లో కొద్దిగా ఫ్యాట్ ఉంటుంది కదా, అండ్ బటర్ ఉంది. ఓకే. 2 ఫ్యాట్లు ఏంటంటే కలిసిపోతుంది. బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్యాట్ బెస్ట్ ఫ్రెండ్స్. సో మనకి క్రీమ్ రెడీ. మనకి ఇది ఇంకా చిక్కపడుతూ ఉంటుంది అనమాట. మనం కుక్ చేస్తుంటే చిక్కపడుతూ ఉంటుంది. అచ్చా. కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఓకే. ఎందుకు వాటర్ యాడ్ చేస్తున్నాము? మనకి క్రీమ్ ఎక్కువ కావాలి, అండ్ ఇందులో మనం ఇంకా దీనిలో కొద్ది స్పైసెస్ వెళ్తాయి అనమాట. అచ్చా. ఆ స్పైసెస్ మనం యాడ్ చేయలేదు. ఓకే. ఇది ఫస్ట్ మనకు కుక్ కావాలి. కుక్ అయ్యాక మనం యాడ్ చేయాలన్నమాట. అచ్చా. సో మనకి మైదా కుక్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇందులో ఆనియన్ తీసుకున్నాం. ఆనియన్ ఓకే. 2 పీస్ తీసుకున్నాం ఆనియన్. దీనికి మన లవంగానండి. లవంగాన్ని జస్ట్ దాన్ని పెట్టాడు. ఓ, ఆనియన్, బిర్యానీ ఆకు అండ్ లవంగంతో అవి 2 మనం స్టిక్ చేసాం. ఓకే. దీన్ని ఎందుకు చేస్తామంటే మనకి మిల్క్ యాడ్ చేసాం కదా, మిల్క్ లో స్వీట్నెస్ ఉంటుంది, బట్ డిష్ కంప్లీట్ స్వీట్ అయిపోతుంది. ఓకే. సో ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న స్వీట్ కొంచెం ఈ స్పైసెస్ వల్ల అందులో ఉన్న స్వీట్ తగ్గిపోతుంది అనమాట. అందుకే ఉల్లిపాయ, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు ఈ 3 కాంబినేషన్ లో వేసుకున్నాం. ఓకే. అంటే జస్ట్ మళ్ళీ దాని తర్వాత తీసేస్తాం మళ్ళీ. ఓకే. సో స్వీట్ గా అవ్వకుండా ఉండడానికి ఇది వేసుకుంటున్నాం. సూపర్.
ఇప్పుడు ఇవి 3 యాడ్ చేసాం కదా, ఆనియన్, బిర్యానీ ఆకు, లవంగాలు. అవును. సో ఇవి యాడ్ చేశాక ఈ క్రీమ్ లో ఎంతసేపు ఇలా కుక్ చేయాలి? ఇది ఒక 5 minutes కుక్ చేయాలి. మన క్రీమ్ ఉడికిందా లేదా అనేది తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు, సో ఉడికిపోయిందా? ఆనియన్స్ ఉడికిపోయిందండి, ఇప్పుడు cream. తీసేయచ్చా మనం? తీసేయచ్చు. ఓకే. సో క్రీమ్ కూడా చిక్కగా ఉంది కదా? చిక్కగా ఉంది. ఓకే. ఇప్పుడు ఇందులో మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుందాం. ఇందులో మనం డైరెక్ట్ గా క్రీమ్ లోనే యాడ్ చేస్తాం. అవునా? అవును. ఓకే. ఇందులో మనం క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాం, ఓకే. కొద్దిగా పన్నీర్ యాడ్ చేస్తున్నాం. పన్నీర్ కూడా యాడ్ చేస్తాం. ఓకే. సో పన్నీర్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాం కదా, పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. And ఇందులో గార్లిక్ నేను పచ్చి యాడ్ చేస్తాను. ఎందుకు అలాగా? బాగుంటుంది, ఓకే. కాంబినేషన్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పన్నీర్ వేసాం, క్యాప్సికమ్ వేసాం, క్రీమ్ ఉంది. ఓకే. క్రీమ్ లో గార్లిక్ టేస్ట్ అనేది అంత గుర్తుపడడం కష్టం. బట్ హ్యాపీగా తినచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఎవరు గుర్తుపట్టరు. ఓకే. అండ్ ఇందులో సాల్ట్. ఓకే. సో క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ ముక్కలు, అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. వెల్లుల్లి ముక్కలు కూడా అలా డైరెక్ట్ గానే యాడ్ చేసుకున్నాం, ఫ్రై చేసుకోకుండా. సో ఇవన్నీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి అంతేనా? అలాగే హెర్బ్స్ కూడా వేసుకోవాలి దీంతో పాటు. ఆర్గినో, బేసిల్ రెండు కలిపి తీసుకున్నాము. కావాలంటే థైమ్ గానీ, రోజ్మెరీ అలా కూడా తీసుకోవచ్చు. ఓకే. ఓకే. సో మనం ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాం. అండ్ ఇందులో పెప్పర్. ఓకే. పెప్పర్ కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళ స్పైస్, మనకు కారం లేదు, సో స్పైస్ పెప్పర్. సో పెప్పర్ కూడా యాడ్ చేసాము. అండ్ కావాలి అనుకుంటే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే. సో మనకి ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం మన పాస్తా యాడ్ చేసుకుంటాం. పాస్తా వచ్చేసి మ్యాక్రోనీ పాస్తా యాడ్ చేసుకుంటున్నాం. సో ఒక 2 to 3 minutes మనం కుక్ చేసుకోవాలి. ఓకే. సో ఇది ఇప్పుడు మొత్తం పాస్తా ఉడికిపోయినట్టే కదా క్రీమ్ లో? ఉడికిపోయిందండి. ఓకే. చివర్లో కావాలని కూడా బటర్ యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ లో కొంచెం బటర్ ఆప్షనల్ ఇది. సో మనం ఇది కలిపేసుకున్నాము. ఓకే. సో ఇది కంప్లీట్ అయిపోయింది. రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది. సూపర్. అయితే ఇంక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. వైట్ పాస్తా రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసుకుందామా? చేసుకుందాం. సో లాస్ట్ గారు, నా ఫేవరెట్ డిష్ అండి, నాకు ఇష్టమైన మీకు డెడికేట్ చేస్తున్నాను. నిజమండి, నా ఫేవరెట్ డిష్ నాకు ఇష్టమైన మీకు డెడికేట్ చేస్తూ ఏం చెప్పారండి మీరు. షెఫే కాకుండా రైటర్ కూడా మారిపోతున్నారు. బట్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ వర్డ్స్. మొత్తానికైతే వైట్ పాస్తా రెడీ అయిపోయింది. చాలా హాట్ గా ఉంది, అందుకే హాట్ గా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి కాబట్టి నేను తినడానికి రెడీ. బట్ టేస్ట్ చేసే ముందు వైట్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. వైట్ పాస్తా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాస్తా, పన్నీర్, పాలు, మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బటర్, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాల పొడి, ఉప్పు, నూనె, వెల్లుల్లి ముక్కలు, ఆరిగానో, బేసిల్. వైట్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకుని బటర్ వేసి, బటర్ కరిగిన తరువాత అందులో మైదా పిండి, పాలు వేసి బాగా కలుపుకొని తరువాత తగినంత నీళ్లు, బిర్యానీ ఆకు, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేసిన ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు, బిర్యానీ ఆకు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత అందులో క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, ఆరిగానో, బేసిల్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పెప్పర్, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన పాస్తా వేసి 3 నిమిషాలు ఉడికించి ఆ తరువాత కొంచెం బటర్ వేసి కలుపుకొని ఇక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని క్యాప్సికమ్, పార్స్లేతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే వైట్ పాస్తా రెడీ.
వైట్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. ఆయన ఇప్పుడు టేస్టింగ్ మన షెఫ్ శ్రీకాంత్ గారికి ఎంతో ఇష్టమైన రెసిపీ. మన షెఫ్ శ్రీకాంత్ గారి ఫేవరెట్ డిష్ వైట్ పాస్తా నాకు కూడా ఫేవరెట్ అయిపోయింది, అలాగే మీకు కూడా ఫేవరెట్ అవుతుంది. డెఫినెట్ గా మీ ఇంట్లో అది ట్రై చేస్తే ట్రై చేయండి, టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. విత్ సూపర్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ మన షెఫ్ స్పెషల్ లో వైట్ పాస్తా స్పెషల్. ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.